కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 లో ఒకటైన తల్లికి వందనం హామీని నిలబెట్టుకుంది. ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి 54 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న ఓ తల్లికి 60,000 జమ కావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన నిధులు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన ఒక్క సంవత్సరంలోనే చేతికి అందాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి? ఎంతమందిని పంపించావు? నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ నలుగురు పిల్లలకి వచ్చినాయమ్మా? ఎలాగొంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. నలుగురు పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు ఇద్దరు చెల్లి, ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. నీకు ఎలాగొంది? నువ్వేం చదువుతున్నావు? 10th కి వెళ్తావు. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి? ఎంతమందిని పంపించావు? నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ నలుగురు పిల్లలకి వచ్చినాయమ్మా? ఎలాగొంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. నలుగురు పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు ఇద్దరు చెల్లి, ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. నీకు ఎలాగొంది? నువ్వేం చదువుతున్నావు? 10th కి వెళ్తానండి. 10th కి